హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. ఈరోజు తిండి పోటీలో మిలెట్స్ ఇడ్లీ అండి. మేము మిలెట్స్ ఇడ్లీ తీసుకున్నాం అనమాట. రాగి ఇడ్లీ, ఇంకా ఏంటండి, జొన్నలు, రాగి, ఇవన్నీ మిలెట్స్ అనమాట. అన్నీ కలిపినాయి అనమాట. సరి సమానంగా తీసుకుంటున్నాము. అయితే ఇవి బయట తీసుకొచ్చినానండి, హోటల్లోనే. అయితే ఇక్కడ కొత్తగా ఖమ్మంలో పెట్టారనమాట, తాటి బెల్లం అనే హోటలు, అదనమాట. దాంట్లో నుంచి తీసుకొచ్చాము. జొన్నలు, రాగులు, సజ్జలు హెల్తీగా అండి. హెల్తీ, మంచి హెల్తీది. అయితే ఇప్పుడు మేము తిండి పోటీ పెట్టుకుంటున్నాం అండి. ఎవరు గెలుస్తారు అనేది మీరు చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. సన్న బాగా ఫుడ్ విషయంలో మట్టుకైతే చాలా బాగుంటుంది. ఓకేనండి, చూడండి ఎవరు గెలుస్తారు. ఫస్ట్ టైం అండి మేము ముందుకు వచ్చాం. అల్లం చట్నీ. ఇదేమో కొబ్బరి చట్నీ అనుకుంటా. బాగుంటుందండి, చాలాసార్లు తెచ్చుకున్నాం మేము. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒకవేళ ఖమ్మంలో ఉన్న వాళ్ళైతే మీరు తెచ్చుకొని ఒకసారి తినండి. హెల్త్ కూడా చాలా మంచిది కదా. కొద్దిగంత కాస్ట్ ఉంటుంది, ఏం కాదండి. తెచ్చుకొని తినండి. అప్పుడప్పుడు ఇంట్లో అంటే చేతగానప్పుడు చేసుకోలేకపోతే ఇట్లా తెచ్చుకొని తినొచ్చు అనమాట. అయితే ఇవి తిన్న తర్వాత ఎవరు గెలుస్తారో వాళ్ళకి పనిష్మెంట్ కూడా అండి. అంటే గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి కూడా ఉంది. ఏంటంటే చూడండి, ఇక వెళ్ళిపోయండి, ఎల్లిపాయలు తినాలన్నమాట. ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఎల్లిపాయ తినాలి. ఇదనమాట. ఇదండి. ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ చేస్తాం. దానికంటే ముందు ఒక లైక్ చేయండి, స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇవ్వండి. రెండు అయితే పెట్టుకున్నాం, రాగిది ఇంకా జొన్నలది. తర్వాత చట్నీ కూడా. చేసి సమానంగా పెట్టుకుంటున్నామండి. ఇంకా ఇద్దరిలో ఇంకా ఎవరు గెలుస్తారో మరి. ఇంకా అల్లం పచ్చడి కూడా వేసుకుంటున్నాం. అల్లం పచ్చడి కూడా మస్తు ఉంటుందండి, అమ్మ ఉంటుంది అసలు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. తప్పకుండా హోటల్లో రిఫర్ చేయండి మీరు కూడా. అంటే తినండి అక్కడ కొనుక్కోండి అని ఎందుకు చెప్తున్నానంటే బాగుంటుందండి, హెల్త్గా టేస్ట్ బాగుంటుందని చెప్తున్నాను అనమాట, అంతే. ఓకే, ఛాలెంజ్ అంటే ఛాలెంజే, అసలు దీంట్లో తగ్గేదే లేదు. మా ఆయనే ముందు ఛాలెంజ్ ఉందండి. నేనే గెలుస్తా అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇవంటే. నా బిడ్డతోటి చేశాను నేను. ఇంకా ఇలాంటి ఛాలెంజ్ మన వీడియోస్లో ఉన్నాయి, కావాల్సిన వాళ్ళైతే చూడండి ప్లీజ్. ఇంకా చూడండి. ఓకేనా? ఓకే ఓకే అండి. ఓకేనా? 1 2 3. అబ్బా అబ్బా అబ్బా, సూపర్ అండి, టేస్ట్ సూపర్ ఉంది. కానీ నాకు ఇట్లా చట్నీ ఇట్లా కలుపుకొని అన్నంలాగా తింటే బాగా ఇష్టం. మా ఆయన గెలిచినట్టుందండి, నాకు తెలుసు. మా ఆయనతో పోనీ నేను పెట్టుకోలేను. నా బిడ్డ అయితేనే కాదా వేసిన కారం తీసుకో. ఎర్ర చట్నీ సూపర్ ఉంది. అల్లం చట్నీ కాదు, టమాటా చట్నీ మస్తు ఉంది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. రాగి, సజ్జలు, జొన్నలు ఎంత మంచి ఉంటాయంటే చాలా మంచిది హెల్త్కి. కొద్దిగంత ఖరీదు ఎక్కువే, అంటే ఎంతో కాదండి, తెచ్చుకోవచ్చు.
చాలా బాగుంది, టేస్ట్ బాగుంటుంది. నేనేనా వా ఫ్రెండ్స్ అయిపోయిందండి. సో నా వేడిపోయింది. చట్నీ అంటే సూపర్ ఉందండి. టేస్ట్ మాత్రం సూపరు. తను ఓడిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా తిను. ఇగోండి అయిపోయింది. తర్వాత తింటా వేరే దాంట్లో తింటే. లేదు ఇప్పుడు తినాల్సిందే. నువ్వు కూడా తింటావా? నేను తిన్నా, ఓడిపోయినా తినాలి. నువ్వే తిను, నువ్వు కూడా తిను మరి. తీసుకో నువ్వు పెద్దది, ఓడిపోయిన పెద్దది. నాకు అది ఫ్రెండ్స్ చూస్తున్నారా? తిను. నువ్వు కూడా తిను. నేను తిన్నా, ఓడిపోయిన తింటావే. అయితే దీంట్లో కొంచెం చట్నీ ఉంది, కొద్దిగా ఇట్లా వేసుకొని నేను తిను. వెళ్ళిపోయి తింటున్నాండి. కానీ ఫస్ట్ కానీ ఘాటు బాగుంటుందండి. చూసిపోయారండి, ఓడిన వాళ్ళు గెలిచి చెప్పాం కదా వెళ్ళిపోయి తినాలని. ఓడిపోయింది వెళ్ళిపోయేది. అది ఈసారి ఎట్లయినా గెలుస్తా. ఇంకొద్దిగా ఉందండి, ఇంకా ఇది కూడా తినిపిస్తా. అబ్బో చెప్పు. ఓకేనండి, మాది తినేసిన అయిపోయింది. ఓకే బాయ్ అండి. మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుంటాం, మళ్ళీ ఒక తిండి పోటీతో మీ ముందుంటాం. అంతవరకు బాయ్. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఓకే బాయ్.